జూలై 2025 17వ తేదీ అంటే గురువారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పనులు పూర్తి చేస్తారు. సంతానంలో కొన్ని విషయాలలో మీ మాటలు విభేదాలు కలిగిస్తాయి. దూర ప్రయాణాలలో వివాహ ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు అని చెప్పవచ్చు. ఉద్యోగములో అదనపు బాధ్యతల వలన తగినంత విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఈరోజు ఈ మేషరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి అని చెప్పవచ్చు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపారం ఉద్యోగాలు నిలకడగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ వృషభ రాశికి కూడా అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు ఊరట లభిస్తుంది అని చెప్పవచ్చు. పాత రుణాలు తీరి ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ మిథున రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి ఒక వ్యవహారంలో ఇంట బయట సమస్యలు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. పాత రుణాలు తిరిగి వస్తాయి అని చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుకుంటారు. ఆదాయం అంతగా కలిసిరాదు అని చెప్పవచ్చు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు కలుగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని చెప్పవచ్చు. సంతానం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ సింహరాశి వారికి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో నూతన శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారమున సన్నిహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఈరోజు ఈ సింహరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈరోజు ఈ కన్యరాశి వారికి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. ధన వ్యవహారంలో చిన్ననాటి మిత్రులతో కలయికలు ఏర్పడుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. సంతానం ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి అని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది అని చెప్పవచ్చు. ఈరోజు ఈ కన్యరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో
కుటుంబ సభ్యుల నుండి కీలక సహాయం సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలలో ఆసక్తి పెరిగి ముందు చూపు చూస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు ఈ తులారాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈరోజు ఈ ధనస్సు రాశి వారికి దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మంచి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఆస్తులు రుణ విషయంలో ఒత్తిడులు తగ్గుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ ధనస్సు రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అని చెప్పవచ్చు. ఇంట బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మరింత అప్రమత్తం వ్యవహరించాలి అని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఈరోజు ఈ మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ కుంభరాశి వారికి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. పాత రుణాలు తీరిపోయి మంచిగా ఆనందంగా కలగజేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్స్తారు. వ్యాపారమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఈరోజు ఈ కుంభరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈరోజు ఈ మీనరాశి వారికి సోదరుల సహాయం సహకారాలతో నూతన ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తం వ్యవహరించాలి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ మీనరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో నేటి రాశి ఫలాలు పూర్తయ్యాయి. రేపు ఇంకొక వీడియోలో రేపటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మళ్ళీ తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.